ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలోనే కుజగ్రహం, అలాగే 3వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 4వ స్థానంలో కేతుగ్రహం, శుక్రగ్రహం, శుక్రుడు నీచ స్థితి, అలాగే 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 10వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం కొంత మధ్యస్థంగాను ఈ వారం అనుకోవాలి. ముఖ్యంగా రాశిలో కుజుడు ఉండటం వలన తొందరపాటు నిర్ణయాలు, దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అలాగే మాట తీరు అంతా కూడా నిజమైనప్పటికీ కూడా నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం జరుగుతుంటుంది. ఆ మాటల వలన కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల్లో కొంచెం కంట్రోల్ ఉంచుకోవడం మంచిది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం కొంచెం చురుకుగానే వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలోచన తీరు బాగుంటుంది. స్పష్టంగా మనసులో ఉన్నదంతా చెప్పటం, మాట్లాడటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వలన కొంత ఘర్షణ వాతావరణం వచ్చినప్పటికీ కూడా వీళ్ళ యొక్క మాట తీరు కఠినంగానే ఖచ్చితంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చే అవకాశం గట్టిగా కనబడుతోంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సరైన పద్ధతిలో సకాలంలోనే ఇవ్వగలుగుతాం. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలకు కూడా ఈ వారం అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఒక మంచి సఖ్యత కలుగుతుంది. అనుకోకుండా గతంలో కంటే ఎక్కువ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అనుకూలమైన వాతావరణంగానే అనుకోవచ్చు ఈ విషయంలో. అలాగే గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా ఉంటాయి. అది మరీ అంత పెద్ద అనుకూలత కాకపోయినా కానీ వ్యతిరేక పరిస్థితి అయితే లేదు. కాబట్టి కొంతవరకు ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పవచ్చును. అదే వాహన సంబంధించిన స్వంతంగా డ్రైవ్ చేసేవాళ్ళు అది ఏ వాహనం అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహనాలు అదుపు తప్పే అవకాశం కనబడుతోంది. అదొకటి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. మితిమీరిన వేగంతో వెళ్ళవద్దని కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి వాహన సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పటికీ కూడా చికాకు, ప్రయాణ అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని చూసే అవకాశం ఈ వారంలో ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఈ వారం కొంత
ఉపయోగపడే అవకాశమే ఉన్నది. అయితే ప్రయత్నిస్తే అటువంటి ఫలితాలన్నీ గట్టిగానే ఉపయోగపడతాయని తెలుస్తోంది. అలాగే ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మన రుణ సంబంధించిన విషయాల్లో మనకి అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనబడుతోంది. అలాగే కొంత శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే అవకాశం ఈ వారంలో ఉన్నది. అటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఉంటుంది. అయితే అనుకూలతతో పాటు కూడా కొంత మాటల యుద్ధం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే దాని తదనంతరం కొంతవరకు మళ్ళా మధ్యస్థమైన కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంత పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు, కానీ మొత్తానికి చిన్న చిన్న ఘర్షణలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. అలాగే మానసికంగా కొద్దిగా చికాకు, ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది. అంత పూర్తిగా మానసికంగా సంతోషకరంగా ఉండదు, కానీ సంతోషకరమైన విషయాలు వింటారు, చూస్తారు. కానీ మానసికంగా ఇంకా కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే ఎక్కడో ఉంటుంది. అలాంటి పరిస్థితిని చూడగలుగుతారు. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. అలాగే శని భగవానుడు భాగ్యంలో ఉండి అనుకూలమైన వాతావరణాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి దాన్ని మూలంగానే ఈ విషయాలు చెప్పబడుతోంది. అలాగే ఉద్యోగ స్థితి కొంతవరకు అనుకూలమైన పరిస్థితిగా మారింది. ఉద్యోగ స్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలత కొంత మనకి ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఉద్యోగ సంస్థలలో వృత్తి వ్యాపారాది విషయాలలో మనకు రావాల్సిన ధనం అంతా కూడా బకాయిలన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మన మాట, తీరు, గౌరవం కొంతవరకు నిలబడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. అలాగే మనకి హెల్పర్స్గా కూడా అలాగే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఈ ఉద్యోగ సంబంధించిన సంస్థలలో పెరుగుతారు. అలాగే వృత్తి వ్యాపారాది విషయాల్లో కూడా మనకి కొత్తగా పరిచయమైన వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు. అనేక రకాల విషయాల్లో కొంత లాభదాయకమైన పరిస్థితుల్ని చూడగలుగుతాము. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ వారం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి దాటుకొని కొంత అనుకూలమైన వాతావరణాన్ని, శుభ లక్షణాలని ఈ వారం చూడడం మొదలవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంత లేట్ అవ్వచ్చు, కానీ పనులు అయితే జరిగే అవకాశం ఎక్కువగానే ఉంటున్నది. ఆర్థికపరమైన కుటుంబ ఖర్చులు సాధారణంగానే ఉంటాయి. వైద్యపరమైన విషయాలు కూడా బాగా అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అన్ని రకాల విషయాల్లో ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం అనుకూల వాతావరణాన్ని చూస్తూనే ప్రతికూల వాతావరణంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే సొంతగా వాహనాలు నడిపేటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్త ఎక్కువగా తీసుకోమని చెప్పబడుతోంది. ఇంకా అనుకూలమైన వాతావరణం జరగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు దుర్గామాతని ఆరాధించడం, పూజించడం చేస్తే ఇంకా కొంత అనుకూలమైన పరిస్థితిని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.